సముద్రంలో 6000 మీటర్లు అంటే 6 కిలోమీటర్ల లోపలికి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడైనా మత్స్యన్యాయం గురించి విన్నారా? అంటే సముద్రంలో పెద్ద చేప చిన్న చేపను తినేస్తుంది, ఎవరైతే బలవంతులో వాళ్ళదే రాజ్యం. ప్రపంచ రాజకీయాల్లో కూడా గత 50 ఏళ్లుగా ఇదే రూల్ నడుస్తుంది. కానీ ఇప్పుడు మన భారతదేశం ఈ రూల్స్ ని బ్రేక్ చేసి సముద్రం అడుగున ఒక చరిత్ర సృష్టించబోతుంది. అదే సముద్రయాన్ మిషన్. గత 5 దశాబ్దాలుగా అమెరికా, రష్యా, చైనా లాంటి కేవలం ఒక 5 అగ్రరాజ్యాలు మాత్రమే సముద్ర గర్భంలోని టెక్నాలజీని తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. మిగతా ప్రపంచాన్ని ఆ సముద్ర సంపదకు దూరంగా ఉంచాయి. కానీ ఇప్పుడు ఆ గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ మన నియాట్ మరియు ఇస్రో సంస్థలు కలిసి మత్స్య 6000 అనే ఒక అద్భుతమైన సబ్మెర్సిబుల్ ను తయారు చేశాయి. సముద్రంలో 6000 మీటర్లు అంటే 6 కిలోమీటర్ల లోపలికి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. అక్కడ భూమి మీద కంటే 600 రెట్లు ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. దాన్ని తట్టుకోవడానికి మన సైంటిస్టులు 2.1 మీటర్ల మందంతో ఒక పటిష్టమైన టైటానియం స్పియర్ ను డిజైన్ చేశారు. త్వరలోనే 3 భారతీయులు ఇందులో కూర్చొని సముద్రం అడుగున అడుగు పెట్టబోతున్నారు. అసలు ఇంత లోపలికి ఎందుకు వెళ్తున్నామో తెలుసా? ఐక్యరాజ్య సమితి మన దేశానికి హిందూ మహాసముద్రంలో ఏకంగా 75,000 చదరపు కిలోమీటర్ల సముద్ర భాగాన్ని అన్వేషించడానికి పర్మిషన్ ఇచ్చింది. అక్కడ సముద్రం అడుగున కోబాల్ట్, నికెల్, కాపర్ లాంటి అత్యంత విలువైన ఖనిజాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. భవిష్యత్తులో మనం వాడే ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీ కండక్టర్ల తయారీకి ఈ ఖనిజాలే ప్రాణం. ఇది కేవలం ఒక టెక్నాలజీ విజయం మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ముందు ఇక చిన్న చేపల కాలం పోయింది, సముద్రంపై మాకు ఆధిపత్యం ఉంది అని ఇండియా వేసిన మాస్టర్ ప్లాన్. ఎక్కడో ఆకాశంలో కాదు, సముద్రం అడుగున కూడా మన జెండా పాతబోతున్నాం. మన సైంటిస్టులు సాధించిన ఈ అద్భుతం చూశాక మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ విషయం ప్రతి భారతీయుడికి తెలిసేలా ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి. జై హింద్.